వచ్చే ఎన్నికల్లో తన అన్న జగన్ పార్టీ వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ వివేకానంద కుమార్తె సునీత. జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తే తన తండ్రి హత్య కేసు శాశ్వతంగా మరుగున పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలు చేసే నేతలు మనల్ని పరిపాలించాలని ఎవరూ అనుకోరని సునీత చెప్పారు. భారతి గారికి జగన్ గారికి తెలుసు అని చెప్పి చెప్పిందైతే ఈస్ కన్సిడర్డ్ అ ఫ్యాక్ట్ బికాస్ అది ఎవిడెన్స్ ఉంది. అజయ్ కల్లం గారి స్టేట్మెంట్ మీద. సో ఈ మధ్యన ఏం జరిగింది అదంతా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాలి. సేమ్ గవర్నమెంట్ రాకుండా ఉంటే న్యాయానికి ఛాన్స్ ఉంటుంది అన్న నమ్మకంతో ఆ వ్యాఖ్యలు చేశాను. ఎస్, ఇదే గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఈ కేసు కూడా 11 కేసుల్లాగా ప్రొలాంగ్ అవుతాయి అన్న భయంతో ఆ స్టేట్మెంట్ చేశాను. సో వైఎస్ఆర్సీపీ మళ్ళీ రాకుండా ఉంటే న్యాయం వచ్చేదానికి అంత బెటర్ ఛాన్సెస్. కర్నూలులో ఏం జరిగిందో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అది ఆల్మోస్ట్ లైక్ దొంగ పోలీస్ ఆటలాగా జరిగింది. 2 రోజులు మీకు గుర్తే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన దారిలో మళ్ళీ వాళ్ళ అమ్మగారు కర్నూలుకి వచ్చారు. ఈయన కర్నూలులో హాస్పిటల్లో ఉండిపోయాడు. వచ్చి స్టేట్మెంట్ ఇవ్వంటే ఇవ్వలేదు. సిబిఐ అక్కడే వెయిట్ చేశారు అరెస్ట్ చేయాలని చెప్పేసి. అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చేసారు. అందరం చూసిండేది. లోకల్ పోలీస్ సహకారం అడిగారు, బట్ నథింగ్ వర్క్డ్. వెనక్కి వచ్చారు. వాళ్ళు బయటకు వస్తే ప్రభావితం చేస్తారని భయం కాదు, అది ఆల్రెడీ జరుగుతుంది. అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. భయం ప్రభావితం చేస్తారు అని భయం అంటే కనుక ఇప్పుడు చేయట్లేదు అని, కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రభావితం చేస్తున్నారు. అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. దుష్టులను పట్టుకోవాలి. ఇప్పుడు మీరే ప్రొటెక్ట్ చేసి ఇంకొకరి మీద అదే బ్లేమ్ వేస్తే తప్పు కదా. ఇక్కడ మీ చిన్నాన్నని చంపిన దుష్టులను పట్టుకోండి. ఇక్కడ మీరు పెత్తందారులయ్యి విట్నెసెస్ని ప్రోత్సహిస్తున్నారు. అది ఆపండి. మీరు చేసే తప్పులను ఇంకొకరి మీద వేస్తున్నారు. అది తప్పు కదా. మార్చి 15న నాన్న వర్ధంతి ఉంది. పులివెందుల హాల్ తీసుకోవాలంటే ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారు. మీకు హాల్ ఇస్తే మేము ట్రబుల్లో పడతారని. వర్ధంతికి హాల్ ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి పులివెందులో తయారయ్యింది. ఇంకా అక్కడ ప్రజల పరిస్థితి ఆలోచించండి. ఎలక్షన్స్ నెక్స్ట్ మంతే కదమ్మా, ఇంకా టైం లేదు. అంటే ఈ 1 monthలోనే క్లారిటీ ఇస్తారా? గివ్ మీ టైం.